భారత స్పిన్నర్లకు ఇంగ్లాండ్ పేసర్లకు మధ్య పోర్లా సాగుతున్న 5 టీ20ల సిరీస్ అయితే కీలక దశకు చేరుకుంది. మంగళవారం భారత్ అదేవిధంగా ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ జరగబోతుంటే భారత జట్టు ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్ లో గెలిచినట్లయితే సిరీస్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే మనకు ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు బోనైతే కొట్టలేదు, తీవ్ర ఒత్తిళ్లు ఉంది. సో ఈ మ్యాచ్ లో బోని కొట్టి సిరీస్ లో తమ యొక్క ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో మనకు భారత జట్టు మార్పులతో దిగే అవకాశాలు అయితే లేకపోలేదు. గత ఏడాది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత భారత జట్టు అయితే దూసుకెళ్తుంది. కానీ అతడి ఫామ్ మాత్రం ఆందోళనకరంగా మారింది. చివరి 10 ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేయగా ఈ సిరీస్ లోను ఈడెన్ గార్డెన్స్ లో డక్అవుట్ కాగా సెకండ్ టీ20 మ్యాచ్ లో కేవలం 12 పరుగులు చేసి మాత్రమే వెనుదిరిగాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంజు శాంసన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇక అభిషేక్ శర్మ దాటిగా ఆడుతుంటే తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ లో అయితే కొనసాగుతున్నాడు. అదేవిధంగా మనకు లాస్ట్ మ్యాచ్ లో జూరెల్ అయితే ఆడడం జరిగింది. ధ్రువ్ జురెల్ ఆడగా ఈ మ్యాచ్ లో శివం దుబే లేదన్నట్లయితే రమన్ దీప్లలో ఒకరైతే తుజ్జట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య ఓవర్స్లలో లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ను ఎదుర్కొనేందుకు దుబే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో శివం దుబే ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంటే ఏకైక స్పెషలిస్ట్ స్పేసర్ గా హర్షదీప్, స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి చెన్నైలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ సో మళ్ళీ వారు పుంజుకునే అవకాశం ఉంది. బిష్నోయ్ స్థానంలో షమి ఆడే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తంగా టీమిండియా 3వ టీ20 మ్యాచ్ కోసం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. 11 అనేది ప్లేయింగ్ 11 అనేది సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం ఉంది.